హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. ఈ వీడియోలో హెయిర్ ఫిక్సింగ్ అనగా హెయిర్ రీప్లేస్మెంట్ మరియు నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అని అంటారు. యాక్చువల్గా ఈ హెయిర్ ఫిక్సింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, లేదంటే ఇందులో ఎన్ని రకాల హెయిర్ ప్యాచెస్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. హెయిర్ ఫిక్సింగ్ చాలామందికి తెలిసే ఉంటుంది. మనకు బాల్డ్ హెడ్ వచ్చిన వాళ్ళకి ఆ బాల్డ్ హెడ్ వచ్చిన ప్లేస్లో ఏదైతే పలచబడిన ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో హెయిర్ మొత్తం తీసేసి రెడీగా ఉన్న హెయిర్ ప్యాచెస్, ఇలాంటి రెడీగా ఉన్న హెయిర్ ప్యాచెస్ని వాళ్ళకు ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాన్ని హెయిర్ రీప్లేస్మెంట్ అంటాం. ఇది కంప్లీట్లీ నాన్ సర్జికల్, కంప్లీట్లీ సేఫ్. దీనికి ఎటువంటి మందులు, మెడిసిన్స్ అట్లాంటివి ఏమి ఉండవు, అందరికీ తెలిసి ఉండొచ్చు. అయితే ఈ ప్రాసెస్ అనేది, దీని ప్రైస్ అనేది ఎప్పుడైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాచెస్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఒకటే రకం ప్యాచెస్ కావు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాచెస్. మనం ప్యాచ్ పెట్టుకున్నప్పుడు మన కాస్ట్ అనేది ఎప్పుడైనా ఈ ప్యాచెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు తీసుకునే ప్యాచెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనము ప్యాచెస్ గురించి, ఒక్కొక్క ప్యాచెస్ గురించి తెలుసుకున్నాము. ఇది మోనోఫిలమెంట్ ప్యాచ్. ఇదేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాచ్. ఇది తక్కువ బడ్జెట్లో ఉంటుంది. బేసిక్ ప్యాచ్, చాలా న్యాచురల్గా ఉంటుంది. కాకపోతే బేసిక్ అంటే చాలామంది చిన్న జాబులు చేసుకునే వాళ్ళు, ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు చాలామంది దీన్నే యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ బేసిక్ ప్యాచ్ అన్నట్టు. దీని తర్వాత మనకు కొంచెం దీనికంటే సుపీరియర్ క్వాలిటీ దొరుకుతుంది. దీంట్లో ఇదొకటి. రెండు మోనోఫిలమెంట్ ప్యాచెస్, కాకపోతే బడ్జెట్ దీనికంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇది నెక్స్ట్ ఇంకొక రకమైన ప్యాచ్ అండి. దీన్ని ఫ్రంట్లెస్ ఫుల్ పాలీ అంటారు. ఫ్రంట్లెస్ ఫుల్ పాలీ ప్యాచ్ అంటారు దీన్ని. దీంట్లో ఎలా ఉంటుందంటే మనకు కంప్లీట్గా రౌండ్గా పాలీ ఉంటుంది. ఫ్రంట్ భాగంలో, ముందు భాగంలో మాత్రం ఇలా నెట్ వస్తుంది. ఓకేనా. ఫ్రంట్ భాగంలో నెట్ వస్తుంది. ఇది ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ నెట్ అనేది ఫ్రంట్ సైడ్ మనకు కంప్లీట్గా న్యాచురల్గా కనిపిస్తుంది. ఇలా ఫిక్స్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా న్యాచురల్గా కనిపిస్తుంది. ఓకే, ఇది ఫ్రంట్లెస్ ప్యాచ్ అండి. దీనికి ఇలా ఫ్రంట్లెస్ ఫుల్ పాలీ అంటారు దీన్ని. ఇది మీడియం అవి మనకు బేసిక్ అయితే ఇవి మీడియం ప్యాచెస్. ఈ ప్యాచ్లో ఫ్రంట్ సైడ్ అనేది చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోస్ ఇంకోటి మనకు వీడియోలో ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఈ ప్యాచ్ గురించి, అది ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ ఆక్టాగాన్ ప్యాచ్. ఇదేంటంటే దీంట్లో మనకు ఫ్రంట్లెస్ ఫుల్ పాలీ వచ్చింది కదా, దీంట్లో అలా ఉండదు. ఓన్లీ ఫ్రంట్లెస్ ఉంటుంది. దీంట్లో ఓన్లీ ఫ్రంట్లెస్ ఉంటుంది. దీనికి ఏంటంటే ఈ ఆక్టాగాన్లో మన నెట్ అనేది వీటికి మెష్ ఉంటే దీన్ని కొంచెం క్లాత్లా ఉంటుంది. దీనివల్ల మనకు చెమట పట్టినా కానీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని ఎటువంటి ఇచ్చింగ్స్ అలా రాకుండా చూస్తుంది. దీన్ని కూడా ఫ్రంట్ సైడ్ని చూసుకుంటే కంప్లీట్ న్యాచురల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఆస్ట్రేలియన్ ప్యాచ్. ఆస్ట్రేలియన్ ప్యాచ్ ఏంటంటే దీని బెనిఫిట్ ఏంటంటే దీని యొక్క పట్టి, దీని యొక్క సైడ్కున్న ఇదొక బేస్ అనేది చాలా పల్చగా ఉంటుంది. పల్చగా ఉండడం వల్ల మనం ఫిక్స్ చేసిన తర్వాత మన ఇలా చేయి పెట్టినా కానీ చేయికి లైట్గా టచ్ అవుతుంది, అంతే స్కిన్లో మెర్జ్ అయిపోతుంది. దీనికి మొత్తం ఒక కవర్ లాగా ఉంటుంది. దీనికి బేస్ కవర్ లాగా ఉండి మనం ఫ్రంట్ సైడ్ నుంచి పెట్టుకున్న తర్వాత ఈ కవర్ అనేది ఈజీగా మన స్కిన్ విజిబుల్ అయ్యేలాగా ఉంటుంది. దీంట్లో ఆస్ట్రేలియన్ ప్యాచ్లో ఇదొక మంచి బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రేలియన్ ప్యాచెస్ చాలా లైట్ వెయిట్తో ఉంటాయి. దీనికి ఉన్న డెన్సిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది మాకు లైట్ డెన్సిటీ ప్యాచెస్ కావాలని అనుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఆస్ట్రేలియన్ ప్యాచెస్ అనేది బెస్ట్ ప్యాచ్. ఇంకా లాస్ట్ ప్యాచ్ వచ్చేసి మనకు మిరాజ్ ప్యాచ్. ఈ మిరాజ్ ప్యాచ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది అన్నిటికంటే ప్యాచ్లలో ఇది హై రేంజ్ ప్యాచ్. చాలామంది సెలబ్రిటీలు, పెద్ద వ్యక్తులు అందరూ వాడే ప్యాచెస్ కంప్లీట్గా ఇవే ప్యాచెస్ వాడతారు. ఎందుకు వాడతారు ఇవి అంటే దీని యొక్క హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా కంప్లీట్ న్యాచురల్గా వస్తుంది. ఇంకొకటి దీంట్లో మనకు స్కిన్ విజిబుల్, అంటే దీనికి ఆల్రెడీ లోపల నుంచి క్లాత్ ఉండడం వల్ల మన స్కిన్ ఎలా ఉంటుందో, మన పైన స్కిన్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. మామూలుగా మనం చేపెట్టి చూసినా కానీ సేమ్ మన స్కాల్ప్లో నుంచి ఒక్కొక్క ఎంటుక ఎలా అయితే మనకు వస్తుందో సేమ్ అదే విధంగా దీనికి డిజైన్ చేయడం జరుగుతుంది. దీనికి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే డబల్ లేయర్ ఉంటుంది, క్లాత్ ఉంటుంది. దీనివల్ల మనకు చెమట పట్టిన అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎలాంటి ఇచ్చింగ్స్ రాకుండా అలా ఇది కాపాడుతుంది. చెప్పాలంటే అన్నిటికంటే ఇది ఖరీదైన ప్యాచ్,
చాలా న్యాచురల్గా ఉండే ప్యాచ్. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వాడే ప్యాచ్లు ఇవే ప్యాచ్లు వాడేస్తుంటారు. దీన్ని బట్టి అబ్జర్వ్ చేయండి ఎంత పల్చగా ఉందంటే, ఇప్పుడు అక్కడి నుంచి చూస్తే నా షర్ట్ కలర్ కూడా యువతల నుంచి కనిపిస్తూ ఉంటుంది మీకు, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది ఫిక్స్ చేస్తే మన స్కల్ కూడా అంత క్లియర్గా విజిబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ప్యాచ్, లాస్ట్ ప్యాచ్. ఈ ప్యాచ్ చూడండి, ఫ్రంట్ లైన్ ప్యాచ్. ఈ ప్యాచెస్ ఏంటంటే మనకు ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు మాత్రమే ఒక 1 ఇంచ్ అంటే 1 ఇంచు, 1.5 ఇంచ్ అంటే 1.5, ఎంత అంటే అంత భాగంలో దీన్ని మనం కట్ చేసి పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్యాచ్ యొక్క బెనిఫిట్ ఏంటంటే చాలామందికి ఫ్రంట్ పోతుంది, వాళ్ళు కంప్లీట్ ప్యాచ్ పెట్టుకోవడానికి కూడా ఎలా ఉంటుందో అని ఫీల్ అవుతుంటారు కదా. వాళ్ళు ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే హెయిర్ పోయిందో ఆ ప్లేస్ వరకు దీన్ని ఫిక్స్ చేయించుకోవచ్చు. కంప్లీట్ న్యాచురల్ వస్తుంది ఇది కూడా. దీంట్లో ఏంటంటే మీరు సెల్ఫ్గా సర్వీస్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ప్రతి మంత్లీ ఆఫీస్కి వచ్చి సర్వీస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది మీరు సెల్ఫ్గా యూజ్ చేసుకోవచ్చు, న్యాచురల్గా ఉంటుంది. ఈ ఫ్రంట్ లైన్కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. ఆల్రెడీ కొంతమంది క్లయింట్స్ ఫిక్స్ చేసినాము, ఆ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాటిని చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్కి ఎంత కాస్ట్ అవుతుంది? ఓకే, మన ఆర్కే హెయిర్ స్టూడియో విషయానికి వస్తే ఆర్కే హెయిర్ స్టూడియోలో హెయిర్ ప్యాచెస్ 7,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 7,000లో ప్యాచ్ ఫిక్స్ చేయించుకొని కంప్లీట్గా ఫిక్స్ చేయించుకొని వెళ్ళొచ్చు. దీంట్లో ఎక్స్ట్రా ఛార్జెస్ ఏముండవు. 7,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. బేసిక్ కావాలనుకున్న వాళ్ళు 7,000తో పెట్టించుకొని వెళ్ళొచ్చు. ఇంకా కొంచెం బెటర్గా కావాలనుకున్న వాళ్ళు 8,000కి వెళ్ళొచ్చు. ఇంకా బెటర్గా కావాలనుకున్న వాళ్ళు 10,000 వెళ్ళొచ్చు. ఎందుకు ఈ 8,000, 10,000, 7,000 ఎందుకు అంటే, ఇప్పటివరకు మీకు చెప్పాను కదా, ఒక్కొక్క ప్యాచ్ వాటి యొక్క బెనిఫిట్స్, ప్యాచ్ ఒక డిఫరెంట్ ప్యాచ్ని బట్టి మనకు రేట్ ఉంటుంది. మీరు ఇలా ప్రైస్ పెరుగుతున్న కొద్దీ మీకు న్యాచురల్ లుక్ రావడము పెరుగుతుంది, దాని యొక్క క్వాలిటీ పెరుగుతుంది. ప్యాచ్ యొక్క ప్రతి ప్యాచ్కి వాటి యొక్క హెయిర్ క్వాలిటీ మీదనే మెయిన్ డిపెండ్ అయి ఉంటుంది రేట్ అనేది. ఇలా మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకు ఆర్కే హెయిర్ స్టూడియోలో రేట్ తక్కువగా ఉంది అంటే, మనకు డైరెక్ట్ డీలర్స్ ఎవరు ఉండరు. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్ మన దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి మనకు ఆర్కే హెయిర్ స్టూడియో చాలా తక్కువ ధరకు 7,000 నుంచే స్టార్టింగ్ ఉంటుంది. వాటితో కంపేర్ చేస్తే మీకు చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. ఇంకా ప్యాచెస్లో బెనిఫిట్స్, ఇంకా మంచి బెనిఫిట్స్ కావాలనుకుంటే ఇంకా మనం మంచి రేట్స్కి వెళ్ళొచ్చు. ఇంకా రేట్స్కి వెళ్తున్న కొద్దీ మనకు దాంట్లో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇలా ఒక్కొక్క ప్యాచ్ వాటి యొక్క డిఫరెన్సెస్ ఇప్పుడు చూసాం కదా. ఈ వీడియో ద్వారా మీకు హెయిర్ ప్యాచెస్ ఎన్ని రకాలు ఉంటాయి, మామూలుగా ఎంత ఖర్చు వస్తుంది హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేయించుకోవడం కోసం అనేది ఒక చిన్న ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఆర్కే హెయిర్ స్టూడియోలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ డెమో ఉంటుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాచెస్ చూసుకోండి, దానిలోనే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మన బ్రాంచెస్ మన దిల్సుఖ్ నగర్, కుక్కట్పల్లి, విజయవాడ, వైజాగ్లో ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.